ఏపీ రాజకీయాల్లో మరోసారి రాజధాని అంశం కాకరేపుతుంది. ఒకవైపు అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధాని అంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే, మరోవైపు 3 ప్రాంతాల సమతుల అభివృద్ధికి మావిగన్ మార్గం అంటూ వైసీపీ తన వాదనను మళ్లీ వినిపిస్తోంది. రాజధాని అంశంపైన 2 ప్రధాన రాజకీయ శక్తులు భిన్న వైఖరులు అవలంబిస్తుండటంతో రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. అభివృద్ధి, ప్రాంతీయ సమతుల్యత, రాజకీయ లెక్కలు ఇలా అనేక కోణాల్లో సాగుతున్న ఈ రాజధాని రగడ ఎటువైపు దారితీస్తుంది? అమరావతి నిర్మాణ పనుల వేగం పుంజుకుంటున్న వేళ మావిగాన్ని అంశాన్ని వైసీపీ మళ్లీ తెరపైకి తీసుకురావడం వెనుక రాజకీయ వ్యూహం ఏంటి? కూటమి మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో కౌంటర్లు రావడం లేదని సీఎం చంద్రబాబు సీరియస్ కావడానికి కారణాలేంటి అనే అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మావిగన్ అంశంపై ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాలకు సంబంధించిన అంశాలపై జగన్ వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూటమి మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో కౌంటర్లు రావడం లేదని సీఎం చంద్రబాబు సీరియస్ అవుతున్నారట. గతంలో ప్రభుత్వం సీఎం, డిప్యూటీ సీఎంపై విమర్శలు వస్తే వెంటనే స్పందించాలని మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా మావిగన్ అంశంపై గట్టిగా స్పందించాల్సిందేనని సీఎం సీరియస్ గా ఉన్నారనే ప్రచారం జరుగుతోందట. దీంతో మళ్లీ రాజధాని రగడ ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారుతోంది. ఎన్నికల ముందు నుంచి అమరావతి ఏకైక రాజధాని అని చెబుతూ వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే దిశగా అడుగులు వేస్తోంది. రాజధాని నిర్మాణ పనులకు వేగం పెంచడం, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి పట్టాలకించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాజధాని రైతుల త్యాగాలు వృధా కావద్దన్న అంశాన్ని కూడా అధికార పార్టీ పదే పదే ప్రస్తావిస్తోంది. దీంతో అమరావతి అంశాన్ని రాజకీయంగా, భావోద్వేగంగా ప్రజలకు తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోందనే చర్చ సాగుతోంది. మరోవైపు వైసీపీ మాత్రం వికేంద్రీకరణే రాష్ట్ర అభివృద్ధికి సరైన మార్గమని చెబుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే ఒకే ప్రాంతంలో అధికార కేంద్రీకరణ సరికాదని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ అభివృద్ధి చేయాలన్న తమ విధానాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు. అమరావతి రీజియన్ ప్రాంతాలు సైతం అభివృద్ధి అవుతాయంటూ వైసీపీ తెరపైకి తీసుకొచ్చింది. అమరావతిపై కూటమి ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక దృష్టి మిగతా ప్రాంతాలకు అన్యాయం చేస్తుందా అనే ప్రశ్నను కూడా వైసీపీ లేవనెత్తుతోంది. రాజధాని అంశం ఇప్పుడు కేవలం పరిపాలన నిర్ణయం మాత్రమే కాదు, రాజకీయంగా కూడా అత్యంత కీలక అంశంగా మారింది. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఒకవైపు అమరావతి నిర్మాణానికి ఊపిరి పోస్తున్నామని కూటమి చెబుతుంటే, మరోవైపు ప్రాంతీయ సమతుల అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోందని వైసీపీ విమర్శిస్తోంది. దీంతో మళ్లీ రాజధాని అంశం రాజకీయ చర్చల్లో ప్రధాన అజెండాగా మారింది. రాబోయే రోజుల్లో ఈ అంశం మరింత వేడెక్కే అవకాశం ఉందన్న అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో కొన్ని అంశాలు కేవలం విమర్శలకే పరిమితం కావు, అవి ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. రాజధాని అంశం కూడా అలాంటిదే. గతంలో జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత అది పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. రాజధాని ప్రాంత ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆ నిర్ణయం కూడా గత ఎన్నికల్లో వైసీపీకి భారీ నష్టం కలిగించిన అంశాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. ప్రజల తీర్పుతో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైందని కూటమి నేతలు తరచూ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మావిగన్ అంశాన్ని కూడా అదే కోణంలో అధికార పార్టీ చూస్తుందనే చర్చ జరుగుతోంది. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాల అభివృద్ధి, పెట్టుబడులు, భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై తప్పుడు ప్రచారం జరిగితే వెంటనే కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూటమి వర్గాలు భావిస్తున్నాయట. గతంలో 3 రాజధానుల అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు వెంటనే స్పందించడంతో వైసీపీకి ఏ విధంగా నష్టం వాటిల్లిందో ఇప్పుడు కూడా అదే తరహాలో కౌంటర్ ఇవ్వాలంటూ అధిష్టానం నుంచి మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయట. అందుకే మావిగన్ అంశంపై మంత్రులు మరింత దూకుడుగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు ప్రచారం జరుగుతోందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైందట. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల ఆకర్షణ, ప్రాంతీయ సమతుల్య అభివృద్ధి వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రతిపక్ష ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెప్పాలని పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ప్రజలకు స్పష్టతనివ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
అయితే మరోవైపు ప్రతి విమర్శకు వెంటనే స్పందించడం వల్ల ప్రతిపక్షానికి మరింత రాజకీయ ప్రాధాన్యం దక్కుతుందనే అభిప్రాయం కూడా కూటమిలో ఉందని తెలుస్తోందట. అందుకే కొందరు మంత్రులు మౌనం పాటిస్తున్నారా లేక పార్టీ నుంచి సమష్టి స్పందన కోసం వేచి చూస్తున్నారా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయని అమాత్యులలో సందేహాలు నెలకొన్నాయట. కానీ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ప్రజల్లో అపోహలు పెరగకుండా ఉండాలంటే వెంటనే స్పందించాల్సిందేనని మరో వర్గం బలంగా వాదిస్తోందట. అందుకే మావిగన్ అంశంపై మంత్రుల మౌనం ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. మరి రానున్న రోజుల్లో మంత్రులు దూకుడు పెంచుతారా లేక మౌన వ్యూహాన్ని కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.